ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ స్పీడ్ పెంచింది. రేపు విచారణకు రావాలని ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వగా 7వ తేదీన విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కేసులో పసలేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడుగా వెళుతోంది. మనీ లాండరింగ్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరో అధికారి బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ఎల్లుండి విచారణ చేయనున్నారు. చివరగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణను ఎదుర్కొననున్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ పై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండటంతో వాళ్ళేం చెప్తారా అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై గతంలో విచారణ సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 30వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గతేడాది డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఆ తర్వాత విచారణ గత ఏడాది డిసెంబర్ 31వ తేదీకి వాయిదా పడింది. తాజాగా ఇరువైపులా వాదనలు ముగియడంతో కేటీఆర్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు విడుదల చేసేందు వరకు కేటీఆర్ ని అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టులో ఏ తీర్పు వస్తుందో చూద్దామన్నారు. ఇందులో అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది అని ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని వ్యాఖ్యానించారు. ఈడీ ఎదుట ఈ నెల 7న హాజరుపై తన లాయర్లు నిర్ణయిస్తారని తెలిపారు. ఏసీబీ కేసులు అస్సలు పసలేదని, తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తనను ఏదో రకంగా జైలుకు పంపించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. తనపై ఇది 6వ ప్రయత్నమని, రేవంత్ కు ఏమీ దొరకటం లేదంటూ సెటైర్లు వేశారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నానని, వద్దనేది రేవంత్ నిర్ణయం అన్నారు. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్ లో చర్చ జరగలేదన్నారు. తనపై కేసు పెడితే రేవంత్ పై కేసు పెట్టాలన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై ఈడీ ఏసీబీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో త్వరలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.